సో, ఈరోజు మనం ఇంకొన్ని క్వెషన్స్ డీప్ లెర్నింగ్ అండ్ ఎన్ఎల్‌పి కాన్సెప్ట్స్ బేస్ అయినవి నేర్చుకోబోతున్నాం. ఓకేనా? సో, ఈరోజు నేర్చుకోబోయే క్వెషన్స్ కూడా ఆల్‌మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద క్వెషన్స్ ఆర్ థియరిటికల్ అండ్ 1 ఆర్ 2 క్వెషన్స్ కొంచెం కోడింగ్ పార్ట్ ఉంటాయి. సో, వెరీ సింపుల్ అండ్ వెరీ ఈజీ జస్ట్ డైరెక్ట్ కాన్సెప్ట్ బేస్డ్ క్వెషన్స్ పెట్టాను ఈరోజు. సో, దాన్ని బట్టి మీరు ఎలా ఆన్సర్ చేయగలగరు అనేది మీరు ఆలోచించొచ్చు ఇక్కడి నుంచి. సో, immediately we'll go to the first question. How does focal loss help in addressing class imbalance in DL మోడల్స్ అన్నారు. ఇప్పుడు DL మోడల్స్‌లో మనం ప్రతి క్లాస్‌ని అడ్రెస్ చేయాలి. ఓకే. దాని ఇంబాలెన్స్ అంటాము. సో, దాంతో ఈ ఫోకల్ లాస్ అనేది ఎలా హెల్ప్ చేస్తది ఆ మోడల్స్‌కి అని చెప్పేసే క్వెషన్ వచ్చింది. అంటే ఏం లేదు అసలు ఫోకల్ క్లాస్ అంటే ఏంటి? మామూలుగా మనం ఫిజిక్స్‌లో నేర్చుకొని ఉంటే ఫోకల్ లెంగ్త్, ఫోకల్ క్లాసెస్ అంటాం. ఇట్స్ నథింగ్ బట్ ద కాన్సంట్రేటింగ్ ఆన్ ఏ పర్టిక్యులర్ ఫీచర్ అనమాట. ఓకేనా? ఒక పర్టిక్యులర్ ఫీచర్ మీద టార్గెట్ చేసి దాన్ని ఎలా ఇంబాలెన్స్‌ని హెల్ప్ చేస్తది డీఎల్‌లో ఇది అని చెప్పేసి అడుగుతున్నారు. సో, ఇప్పుడు అసలు క్లాస్ ఇంబాలెన్స్ అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు డీఎల్‌లోనే కదా క్లాస్ ఇంబాలెన్స్ ఉండేది. అసలు క్లాస్ ఇంబాలెన్స్ అంటే ఏంటి అంటే స్టాండర్డ్ క్రాస్ ఎంట్రోపీ లాస్ ట్రీటింగ్ ఆల్ ద సాంపుల్స్ ఈక్వల్లీ. అంటే ఇప్పుడు మీరు ఒక డీఎల్ మోడల్‌ని ట్రైన్ చేసేటప్పుడు ఏమైద్ది? పర్టిక్యులర్ ఫీచర్ ఉంది. సపోజ్ మనం హౌస్‌ని బై చేస్తున్నాం. కొత్త హౌస్‌ని కొనాలనుకుంటున్నాము. సో, ఇప్పుడు కొత్త హౌస్‌ని కొనుక్కునేటప్పుడు ఏమైద్ది? నంబర్ ఆఫ్ రూమ్స్, నంబర్ ఆఫ్ బెడ్‌రూమ్స్, స్క్వేర్ ఫీట్ అండ్ ఏరియా ఇయన్నీ మెజారిటీ మనకు కావాల్సొస్తాయి. ద కార్ యూ వాంట్ టు బై అండ్ ద నంబర్ ఆఫ్ చిల్డ్రన్ యూ హావ్ ఇలాంటివి మన మోడల్‌కి హెల్ప్ చేయవు. బట్ మన డేటాలో ఉన్నాయనుకుందాం. ఇప్పుడు మన మోడల్ ఏం చేయాలి? నంబర్ ఆఫ్ బెడ్‌రూమ్స్‌కి, స్క్వేర్ స్క్వేర్ ఏరియా ఎంతుంది అని చెప్పే వాటికి, ఈ 2 ఫీచర్స్‌కి ఇంపార్టెన్స్ పెంచాలి. అండ్ ఈ యొక్క నంబర్ ఆఫ్ చిల్డ్రన్, ద ఫేవరెట్ కార్ ఇలాంటి వాటికి అసలు మోడల్ కొత్త హౌస్ ప్రిడిక్షన్‌కి మనకు అక్కర్లేదు. వాటికి ఇంపార్టెన్స్ తగ్గించాలి. ఒకవేళ మీ మోడల్ అన్నిటికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి, లాస్ అలానే ఈక్వల్‌గా మెయింటైన్ అవుతుంది అంటే, దాన్నే మనం క్లాస్ ఇంబాలెన్స్ అంటాం. విచ్ మీన్స్ కాజింగ్ ఆల్ ద మోడల్స్ టు ఇగ్నోర్ ద రేర్ క్లాసెస్. మెయిన్ వాటిని పట్టించుకోకుండా వదిలేయటం దాన్నే క్లాస్ ఇంబాలెన్స్ అని అంటాం. ఇప్పుడు క్వెషన్ చదవండి. హౌ డస్ ఫోకల్ లాస్ హెల్ప్ ఇన్ అడ్రెసింగ్ క్లాస్ ఇంబాలెన్స్? అర్థమైందా ఇప్పుడు? ఈ క్లాస్ ఇంబాలెన్స్ అనే ప్రాబ్లమ్‌ని సార్ట్ ఔట్ చేయడానికి ఫోకల్ లాస్ ఎలా హెల్ప్ చేస్తుంది అనేది మెయిన్ థింగ్. సో, ఇప్పుడు ఫోకల్ లాస్ అంటే అసలు ఏం చెప్తామంటే ఇట్ మోడిఫైస్ ద క్లాస్ ఇంబాలెన్స్ లాస్ అన్నమాట. ఓకేనా? ఇట్ మోడిఫైస్ ద ఎవ్రీథింగ్. సో, విచ్ మీన్స్ మనం డెఫినిషన్ చెప్పాలనుకుంటే, ఇట్ విల్ డౌన్ వెయిట్ ఆల్ ద ఎగ్జాంపుల్స్ అండ్ ఫోకస్ ఆన్ ద హార్డ్ వన్స్. ఓన్లీ పర్టిక్యులర్ వాటి మీదే ఫోకస్ చేసుకొని మిగతా వాటన్నిటిని ఇంపార్టెన్స్‌ని తగ్గిచ్చేస్తది. దట్ ఈస్ ఫోకల్ లాస్. ఓకేనా? ఐయామ్ జస్ట్ షోయింగ్ ద ఫార్ములా. నాకు తెలిసి ఇక్కడ డిస్‌ప్లే అవుతుందో లేదో కూడా నాకు సరిగ్గా తెలీదు. ఓకే. ఐల్ జస్ట్ షో. మామూలుగా ఫోకల్ లాస్ ఇన్ డీఎల్ అని కొట్టంగానే ద ఫస్ట్ ఫార్ములా వాట్ యూ గెట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో, సీ హియర్. మైనస్ పి మైనస్ లాగ్ పి మైనస్ 1 మైనస్ పి పవర్ లాంబ్డా లైక్ దాన్ని లాంబ్డా అనుకోండి అండ్ లాగ్ పి. సో, ఇదే మన మెయిన్ ఫార్ములా. ఓకేనా? ద ఫోకల్ లాస్‌కి మెయిన్ ఫార్ములా. సిఈదేమో సిఈ లాస్ అది వేరు. ఎఫ్ఎల్ ఏమో ఫోకల్ లాస్. ఓకేనా? సో, ఇప్పుడు దాంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పీటీ అనే టర్మ్ కనపడుతుంది. ఓకేనా? ఫోకల్ లాస్‌లో పీటీ. దిస్ పీటీ ఈస్ ద మోడల్ ఎస్టిమేటెడ్ ప్రాబబిలిటీ. అంటే ప్రతి మోడల్ మన ఎంఎల్ ఆర్ డీఎల్ ఎనీ మోడల్ ఇచ్చిన డేటా సెట్‌కి ఖచ్చితంగా ప్రిడిక్షన్స్ అనేవి మనం చేస్తాం. ఇచ్చిన ప్రిడిక్షన్‌కి చేసే అవుట్‌పుట్‌నే మనం పీటీ అంటాం ఇక్కడ. లాంబ్డా అనేది ఫోకసింగ్ పారామీటర్ జనరల్లీ 2 ఉంటది. అండ్ ఆల్ఫా టీ అనేది బ్యాలెన్సెస్ ఆల్ ద క్లాస్ వెయిట్స్ అన్నమాట. సో, దట్ ఈస్ ఫోకల్ లాస్. సో, ఇప్పుడు అదే ఇక్కడ ఫార్ములా నేను రాసింది. అది సరిగ్గా డిస్‌ప్లే అవ్వట్లేదు కొలాబ్‌లో. ఓకే. ద మెయిన్ ఇంటెన్షన్ ఈస్ ఇఫ్ ఎ శాంపుల్ ఈస్ కరెక్ట్‌లీ క్లాసిఫైడ్, హెచ్‌టి పీటీ విల్ బి హై అండ్ లాస్ విల్ బి రెడ్యూస్డ్. ఇఫ్ ఎ శాంపుల్ ఈస్ మిస్‌క్లాసిఫైడ్, లాస్ అలానే మిగిలిపోద్ది. మోడల్ మాత్రం పర్టిక్యులర్‌గా ఒకదాని మీద ఫోకస్ చేసుకుంటది. సో, ఇలా మనం చెప్పొచ్చు. ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కటిలాగా. ఓకేనా? వెన్ టు యూజ్ ఫోకల్ లాస్ ఎప్పుడెప్పుడు వాడాలి అనేది మెయిన్ క్వెషన్ మనకి. సో, వెన్ హైలీ ఇంబాలెన్స్డ్ డేటా మీద మనం ఫోకల్ లాస్‌ని వాడొచ్చు. అండ్ ఆబ్జెక్ట్ డిటెక్షన్ వీటి మీద ఆబ్జెక్ట్ ఆర్ వాటెవర్ ద డిటెక్షన్ థింగ్స్ మీద ఉన్నప్పుడు ఫోకల్ లాస్‌ని వాడొచ్చు. బ్యాలెన్స్డ్ డేటా సెట్స్ ఉన్నప్పుడు మాత్రం వాడవసరం లేదు. వన్స్ ద డేటా సెట్ ఈస్ బ్యాలెన్స్ నో నీడ్ టు యూజ్. ఇంబాలెన్స్ డేటా సెట్ ఉన్నప్పుడు మాత్రమే ఫోకల్ లాస్ వాడాలి. ఓకేనా? దానికి చిన్న ఒక క్లాస్ రాసుకుంటాం ఫోకల్ లాస్ అని చెప్పేసేసి. ఇనిట్ ఫంక్షన్ పెట్టేసేసుకొని ఆల్ఫా వాల్యూ, గామా వాల్యూ పెట్టుకుంటాం. రిడక్షన్ ఎప్పుడు మీన్ పెడతాము. దానిలో సెల్ఫ్ రిడక్షన్స్ డీసీ విత్ లాగిట్స్, బైనరీ కాస్ట్ ఎంట్రోపీ లాస్ అంటాం కదా! ఆ లాగిట్స్ విత్ లాగిట్స్ అండ్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్స్.
వీటి సెల్ఫ్ రిడక్షన్స్ లో మీన్ అని పెట్టేసేసి సమ్ అని చెప్పేసి టోటల్ యావరేజ్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసుకొని అండ్ నెగిటివ్స్ వాల్యూస్ పాజిటివ్ వాల్యూస్ ఎలా వేరీ అవుతున్నాయి ఫోకల్ లాస్ ఎంత ఉందని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకేనా? దట్ ఈస్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. అండ్ జనరల్లీ మాట్లాడుకుంటే వీటి ఇంపాక్ట్స్ ఏం చేస్తాయి అంటే రేర్ క్లాస్ పర్ఫార్మెన్స్ ని హై ఎక్కువగా చూపిస్తది. ఇప్పుడు పర్టికులర్‌గా ఒక టాపిక్ మీద మన మోడల్ పర్టిక్యులర్‌గా ట్రైన్ అవ్వట్లేదు అంటే, ఆ పర్టిక్యులర్ టాపిక్‌ని కూడా తీసుకొని దాని మీద కూడా ట్రైన్ చేయగలుగుతది ఫోకల్ లాస్. దట్ ఈస్ అవర్ హెల్ప్ వాట్ ఇట్ కెన్ డూ డీప్ లెర్నింగ్‌లో. ఓకేనా? కమింగ్ టు ద సెకండ్ క్వెషన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డెప్త్ వైస్ సెపరబుల్ కాన్వల్యూషన్ అండ్ స్టాండర్డ్? ఓకేనా? అసలు డెప్త్ వైస్ సెపరబుల్ అంటే ఏంటి? స్టాండర్డ్ కాన్వల్యూషన్ అంటే ఏంటి? ఓకేనా? సో, ఇప్పుడు మామూలుగా ఈ 2 కాన్వల్యూషన్స్ కూడా మనం వాడేది సీఎన్ఎన్ ఆర్కిటెక్చర్స్‌లో మెయిన్‌లీ. ఓకేనా? సో, దాన్నే మనం స్పేషియల్ ఎన్హాన్స్‌మెంట్ అంటాం. సీఎన్ఎన్స్‌లో ప్రతి ఒక్క సీఎన్ఎన్ ఆర్కిటెక్చర్‌లో మనం మాట్లాడేదే స్పేషియల్ ఎన్హాన్స్‌మెంట్. అంటే అది సీఎన్ఎన్ ప్రాపర్టీ అనమాట. ఇప్పుడు మామూలుగా మెయిన్ యాస్పెక్ట్ ఏంటి? స్టాండర్డ్ కాన్వల్యూషన్ చేసేది ఏంటి అంటే ఆపరేషన్స్‌లో మాట్లాడుకుంటే ఐ జస్ట్ రిటర్న్ సీ స్టాండర్డ్ కాన్వల్యూషన్‌లో ఇన్ స్టాండర్డ్ 2 కాన్వల్యూషన్స్ నార్మల్ సీఎన్ఎన్స్‌లో అయితే ద ఫిల్టర్ ఆర్ కెర్నల్ స్లైడ్స్ అక్రాస్ ద ఎంటైర్ ఇన్‌పుట్ వాల్యూమ్ అంటే అన్ని ఛానెల్స్‌లో కూడా ఆల్ ద ఎంటైర్ కెర్నల్స్ దగ్గర కూడా సేమ్ ఈక్వల్ వాల్యూమ్ ఉంటది. ఫర్ యాన్ ఇన్‌పుట్ సి ఇన్ అంటే ఛానెల్స్‌లో ఇన్ అండ్ అవుట్‌పుట్ ఏమో సి అవుట్ అన్నమాట. ఈ సి ఇన్, సి అవుట్‌కి పారామీటర్స్ ఎలా చేంజ్ అవుతాయి? ఓకేనా? సో, అడ్వాంటేజెస్ క్యాప్చర్స్ ఆల్ ద స్పేషియల్ అండ్ క్రాస్ ఛానల్ ఫీచర్స్ సైమల్టేనియస్‌లీ. ఓకేనా? సో, ఇప్పుడు దీనివల్ల ఏంటి? అడ్వాంటేజెస్ ఏంటి? ఇప్పుడు మీ యొక్క ఇమేజ్ ఆర్ వాట్ ఎవర్ థింగ్ మీరు తీసుకున్నా కూడా స్పేషియల్ ఎన్హాన్స్‌మెంట్‌ని పర్టిక్యులర్‌గా క్యాప్చర్ చేస్తది. క్రాస్ ఛానల్ అంటే క్రాస్ ఇమేజెస్ ఏమున్నా కూడా వాటిని కూడా పర్ఫెక్ట్‌గా ఛానెల్ చేస్తది. డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి సీఎన్ఎన్ రన్ చేస్తున్నామంటే వి నీడ్ హై కాంపిటీషన్. ఎక్కువ కాంపిటీషనల్ పవర్ కావాలి. అండ్ ఎక్కువ పారామీటర్స్ కూడా కావాలి. దట్ ఈస్ వన్ మోర్ డిసడ్వాంటేజ్ దీనివల్ల. ఇప్పుడు మనం డెప్త్ వైస్ సెపరబుల్‌కి వద్దాం. అసలు డెప్త్ వైస్ సెపరబుల్ అంటే ఏంటి? సో, ఇట్ ఈస్ స్ప్లిట్టింగ్ ద కాన్వల్యూషన్ ఇంటూ చూస్ కాన్వల్యూషన్‌ని 2 రకాలుగా విభజించి ఇక్కడ చూస్తాము. ఫస్ట్ వన్ ఈస్ డెప్త్ వైస్ కాన్వల్యూషన్. దానిలో ఏం చేస్తాం? 1 ఫిల్టర్ ఫర్ 1 అవుట్‌పుట్. ఓకేనా? ఒక ఫిల్టర్‌కి ఒక అవుట్‌పుట్ మాత్రమే ఉంది అనుకుంటూ చేస్తాము. అండ్ క్యాప్చరింగ్ ఆల్ ద స్పేషియల్ ఫీచర్స్. ప్రతి ఒక్క స్పేషియల్ ఫీచర్‌ని కూడా ఇన్‌పుట్‌గా తీసుకుంటాము. సెకండ్ వన్ ఈస్ ద పాయింట్ వైస్ కాన్వల్యూషన్. కంబైన్స్ ఆల్ ద చానెల్స్ యూజింగ్ 1:1 ఫిల్టర్స్. ఇప్పుడు ఆ ప్రతి ఛానెల్ అవుట్‌పుట్ వస్తది. ఆ ఛానెల్స్ అవుట్‌పుట్స్ అన్నిటిని కలిపేసి విత్ 1:1 ఫిల్టర్ వాడటం వల్ల మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ వస్తది. సో, ఇట్ క్యాప్చర్స్ ఆల్ ద క్రాస్ ఛానల్ ఫీచర్స్. ఇప్పుడు దీనివల్ల అడ్వాంటేజ్ ఏమైంది? పెద్ద పెద్దయి కూడా ఫ్యూవర్ పారామీటర్స్ కలిగి ఇందాక లేని కాంప్యూటేషనల్ పవర్ కూడా డివైడ్ అయిపోవటం వల్ల కాంప్యూటేషన్ పవర్ తగ్గిపోయి, దాని మీద 10 టైమ్స్ ఫాస్టర్‌గా జరిగి కాంప్యూటేషన్ కూడా తక్కువ పవర్ మనకు వాడిద్ది. అండ్ దీనివల్ల డిసడ్వాంటేజ్ వచ్చేసరికి స్లైట్‌లీ లోయర్ యాక్యురసీ. అంటే దీని మీద కంపేర్ చేస్తే ఇప్పుడు సపోజ్ 98 వస్తే ఇట్స్ సమ్ 97 ఆర్ 96 రావటం స్లైట్‌లీ లోయర్ ఇఫ్ నాట్ వెల్ ట్యూన్. పర్ఫెక్ట్‌గా మీరు అన్ని పారామీటర్స్‌ని పర్ఫెక్ట్‌గా ట్యూన్ చేసుకుంటే నో వరీస్. బట్ చేయకుండా బై డిఫాల్ట్‌గా ఉంచేస్తే మేబీ యాక్యురసీ తగ్గొచ్చు. ఇట్స్ నాట్ కన్ఫర్మ్. మేబీ అంటున్నాం అందుకే. ఓకే. సింప్లీ కమింగ్ టు ద కంపారిజన్. స్పేషియల్ ప్లస్ ఛానల్. స్టాండర్డ్ కన్వల్యూషన్ ఏంటి? సైమల్టేనియస్‌గా జరిగిపోతాయి 2. ఇదేమో సెపరేట్‌గా జరుగుతాయి చెప్పాను కదా! పారామీటర్స్ ఎక్కువ కావాలి. వీటికి ఫ్యూవర్ పారామీటర్స్. స్పీడ్ ఇది స్లోగా ఉంటది. ఫాస్టర్‌గా ఉంటది. ట్రెడిషనల్ సీఎన్ఎన్స్‌లో వాడతారు. ఇప్పుడు వాడే మొబైల్ నెట్, రెస్‌నెట్ ఇవన్నీ కూడా ఇప్పుడు వాడేది డెప్త్ వైస్ సెపరబుల్ కాన్వల్యూషన్ లేయర్స్. ఓకేనా? ఆ క్వెషన్‌కి ఇలా మామూలుగా రెండిటికి డెఫినిషన్స్ చెప్పేసి ఓకే. కొన్ని యాస్పెక్ట్స్‌లో స్టాండర్డ్ కాన్వల్యూషన్ ఇస్ ద బెస్ట్. కొన్ని యాస్పెక్ట్స్‌లో డెప్త్ వైస్ సెపరబుల్ కాన్వల్యూషన్ ఇస్ ద బెస్ట్ అని చెప్తే చాలు. సో, ఇక్కడ చూసుకుంటే కాన్వల్యూషన్ పారామీటర్స్‌కొకటి, డెప్త్ వైస్ సెపరబుల్ పారామీటర్స్‌కొకటి, సీని సీఔట్ ఇచ్చేసాము. మామూలుగా ఎలా మారుతుంది. స్టాండర్డ్‌కి అయితే 18,432 పారామీటర్స్ తీసుకుంది ఒకటే డేటా సెట్‌కి. డెప్త్ వైస్ సెపరబిలిటీ 336 87.33% ఫ్యూవర్ పారామీటర్స్. ఓకేనా? సో, దట్ ఈస్ అబౌట్ ద సెకండ్ క్వెషన్. సో, ఇప్పుడు కమింగ్ టు ద థర్డ్ క్వెషన్. డిస్క్రైబ్ డైలేటెడ్ కన్వల్యూషన్స్ అండ్ దేర్ యూజ్ ఇన్ సెమాంటిక్ సెగ్మెంటేషన్ అంటాం. ఓకేనా? డిస్క్రైబ్ డైలేటెడ్ కాన్వల్యూషన్స్. అంటే అసలు డైలేటెడ్ కాన్వల్యూషన్స్ అంటే ఏంటి? ఆల్ ద ఇన్ఫ్లేటెడ్ కర్నల్స్ విత్ గ్యాప్స్ అన్నమాట. ఓకే. ఇన్ఫ్లేటెడ్ కర్నల్స్ అంటామాట. ఇన్ఫ్లేటెడ్ అంటే మామూలుగా డెఫినిషన్ చెప్పాలంటే డైలేటెడ్ అని. ఓకే. డైలేటెడ్ ఈస్ నథింగ్ బట్ ఇన్ఫ్లేటెడ్. ప్రతి ఒక్క కర్నల్ టు కర్నల్ గ్యాప్ వచ్చింది అంటే దాన్నే మనం ఇన్ఫ్లేటెడ్ కర్నల్స్ అంటాం. ఎందుకు చేస్తున్నాం ఇది? టు ఇంక్రీజ్ రెస్పెక్టివ్ ఫీల్డ్ వితౌట్ పూలింగ్. ప్రతి సీఎన్ఎన్‌లో పూలింగ్ అనేది ఖచ్చితంగా డెఫినెట్ ప్రాసెస్. ఒక లేయర్‌ని నువ్వు కాన్వల్యూషన్‌లోకి పాస్ చేసిన తరువాత,
పూలింగ్‌ని కూడా నువ్వు చెయ్యాలి. పూలింగ్ ఎందుకు చేయాలి? ప్రతి ఒక్క లేయర్ పాస్ చేసాము. సపోజ్ మన ఇమేజ్ వచ్చేసి 255 ఉంది. ఓకేనా? దాన్ని మనం కాన్వల్యూషన్‌లోకి మార్చేసి సమ్ ఫీచర్స్‌ని తగ్గించుకుంటే 128 పిక్సెల్స్ వచ్చింది. ఇప్పుడు పూలింగ్ చేసి మనం మాక్స్ పూలింగ్‌గా, యావరేజ్ పూలింగ్‌గా చేయటం వల్ల కర్నల్ సైజ్‌ని తగ్గించుకొని 128 అలా 64 చేసుకోవచ్చు. దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్ అన్నమాట మనకి. ఓకేనా? వి హావ్ దట్ అడ్వాంటేజ్ ఈ పూలింగ్‌కి. సో, అందుకు ఈ డైలేటెడ్ కాన్వల్యూషన్స్ అంటే ఇన్‌ఫ్లేటెడ్ కర్నల్స్ వల్ల మనకి స్టాండర్డ్ కాన్వల్యూషన్‌లో ఏమైద్ది 1 తీసుకుంటాము. కర్నల్స్ కవర్స్ 5x5 ఏరియా విత్ 3x3 పారామీటర్స్ అని కూడా చెప్పొచ్చు. ఓకేనా? సో, జస్ట్ ఎ మినిట్ ఐ విల్ షో దిస్ ఫార్ములా. విల్ ట్రై టు సీ దిస్ ఫార్ములా వన్స్. ఓకే. ఇదే ఫార్ములా. సో, ప్రతి ఇమేజ్ ఇన్‌పుట్‌కి ఇక్కడ బెస్ట్ చూడండి. నార్మల్ కాన్వల్యూషన్ జరిగే విధానానికి, డైలేటెడ్ కాన్వల్యూషన్ జరిగే విధానానికి చాలా తేడా ఉంటది. ఇప్పుడు చూడండి ఇక్కడ గ్రీన్ కలర్ లైన్ ఉంది. తర్వాత L1 అని పెట్టారు. నెక్స్ట్ యెల్లో వచ్చింది. దాని తర్వాత రెడ్ వచ్చింది. తర్వాత ఇక్కడికొస్తది. తర్వాత వైలెట్, తర్వాత ఆరెంజ్, తర్వాత ఇది, తర్వాత బ్లాక్, తర్వాత గ్రీన్ ఇలా జరిగింది. బట్ ఇక్కడ చూడండి L2 పెడతం వల్ల డైలేట్ చేసిన కాన్వల్యూషన్ వల్ల పెద్ద పెద్ద క్యాప్చర్స్ అన్నీ కూడా జరుగుతాయి. ప్యూర్ కర్నల్స్ అండ్ మోర్ అవుట్‌పుట్ ఏరియా. సో, అలా ఏరియాస్‌ని బట్టి కర్నల్స్‌ని బట్టి మొత్తం మారిపోతా ఉంటాయి. సో, దానికే మనం డైలేటెడ్ కాన్వల్యూషన్స్ అంటాము. సో, ఓకే. సో, డైలేటెడ్ అని చెప్పాడు. నార్మల్ స్టాండర్డ్ కాన్వల్యూషన్స్ వాడుకోవట్లేదు. డైలేటెడే వాడుతున్నాము. దీనివల్ల ఏంటి అసలు మనకి యూజ్? వై వి నీడ్ టు యూజ్ డైలేటెడ్ కాన్వల్యూషన్? ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వి షుడ్ రిమెంబర్ ఇట్ ప్రిజర్వ్స్ ద స్పేషియల్ రిజల్యూషన్. దిట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. ఈ క్వెషన్ అడగగానే మీరు చెప్పాల్సింది వై అని అడగగానే ఇట్ ప్రిజర్వ్స్ స్పేషియల్ రెజల్యూషన్. అంటే ఏంటి అంటే ఇప్పుడు మీ ఇమేజ్ ట్రైన్ అయ్యేటప్పుడు మోడల్‌లో కొన్ని ఫీచర్స్‌ని వదిలేస్తది. ఓకేనా? ఎప్పుడైతే ప్రతి ఇంపార్టెంట్ ఫీచర్‌ని ఎడ్జెస్‌లో కూడా పట్టుకొని పర్ఫెక్ట్‌గా అనలైజ్ చేసుకుంటదో దాన్నే మనం స్పేషియల్ రెజల్యూషన్ అంటాం. అలా ప్రతి పిక్సెల్, ప్రతి ఒక్క ఎడ్జ్‌ని కూడా డిటెక్ట్ చేసి చెప్పగలిగే దాన్ని డెస్ట్ మోడల్ అంటాం గదా! ఇప్పుడు చేసే డైలేటెడ్ కాన్వల్యూషన్ వల్ల ఇట్ ప్రిజర్వ్స్ ఆల్ ద స్పేషియల్ రెజిస్టర్ ప్రతి ఇంపార్టెంట్ ఫీచర్స్‌ని కూడా అది పట్టుకొని స్టోర్ చేసుకోగలదు. ఇంకా ఈజీగా చెప్పాలనుకుంటే ఇట్ ఈస్ క్రిటికల్ ఫర్ పిక్సెల్ వైస్ టాస్క్ లైక్ సెగ్మెంటేషన్. అంటే చిన్న చిన్న పిక్సెల్స్‌తో అనలైజ్ చేసి పట్టుకోవాలనుకునే వాటికి దిస్ డైలేటెడ్ కాన్వల్యూషన్ ఇస్ ద బెస్ట్. ఓకేనా? అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇట్ క్యాప్చర్స్ ద మల్టీ స్కేల్ కంటెక్స్ట్. అంటే ఇప్పుడు కొన్ని ఇమేజెస్ ఉన్నాయి. మీరు నంబర్ ఆఫ్ బిల్డింగ్స్ ఇన్ దట్ ఇమేజ్ అని డిటెక్ట్ చేయాలి. మీకేమొస్తాయి? రోడ్స్ ఒస్తాయి, సిగ్నల్స్ ఒస్తాయి, ట్రాఫిక్ సిగ్నల్స్ ఒస్తాయి, అన్నీ ఒస్తాయి. రోడ్స్ ఒస్తాయి, స్కై ఒస్తది, సమ్ సీ ఒస్తది, ఓషన్ వాటెవర్ ఇట్ పికప్. ఓన్లీ బిల్డింగ్స్‌ని డిటెక్ట్ చేయాలి. మల్టీ స్కేల్ కంటెక్స్ట్ ఇప్పుడు ఈ యొక్క డైలేటెడ్ వాడటం వల్ల మల్టీ స్కేల్ అంటే రోడ్స్‌ని, బిల్డింగ్స్‌ని సెపరేట్ చేసి ఇది రోడ్, ఇది బిల్డింగ్, ఇది ఓషన్, ఇది స్కై అని చెప్పగలదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ది డైలేటెడ్ కాన్వల్యూషన్ అన్నమాట. సో, ఇప్పుడు మామూలుగా ఈ సెమాంటిక్ సెగ్మెంటేషన్ ఎక్కడ వాడతాము? సెమాంటిక్ సెగ్మెంటేషన్ ఈక్వల్స్ ఫస్ట్ థింగ్ పిక్సెల్ లెవెల్ క్లాసిఫికేషన్. పిక్సెల్ లెవెల్‌లోనే క్లాసిఫికేషన్ జరిగిపోద్ది. అండ్ గ్లోబల్ కాంటెక్స్ట్. వాట్ అరౌండ్ ప్రతి పిక్సెల్ చుట్టూ ఏం జరుగుతుంది అని తెలుసుకోగలదు. లోకల్ ప్రెసిషన్. ప్రతి ఒక్క లోకల్ పాయింట్ దగ్గర ఎగ్జాక్ట్ ఆబ్జెక్ట్ బౌండరీస్ ఎలా వస్తున్నాయి అనేది కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి డైలేటెడ్ కాన్వల్యూషన్స్ ప్రొవైడ్ బోత్ కంటెక్స్ట్ అండ్ డీటెయిల్ బై అవాయిడింగ్ పూలింగ్ లేయర్స్. పూలింగ్ లేయర్స్‌ని అవాయిడ్ చేసేస్తాం. సో దట్ మనకేమైంది రెజల్యూషన్ తగ్గిపోయింది. అండ్ ఎక్స్పాండింగ్ ద రెస్పెక్టివ్ ఫీల్డ్ యూజింగ్ ద డైలేషన్. ప్రతి ఒక్క ఫీల్డ్ దగ్గర డైలేషన్ పాయింట్స్‌ని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ సిమాంటిక్ సెగ్మెంటేషన్‌ని డైలేట్‌ని ఎక్కడ వాడుతున్నారని డీప్ ల్యాబ్ గూగుల్ వాళ్ళది. దాన్ని వాడుతున్నారు. పీఎస్‌పీ నెట్, రెస్‌నెట్ తర్వాత వచ్చిన మోడల్ పీఎస్‌పీ నెట్ అండ్ వేవ్ నెట్ ఫర్ ఆడియో బట్ సేమ్ కాన్సెప్ట్. ఆడియోకి వాడుతున్నారు. మామూలుగా ఇప్పుడు జనరల్‌గా సీఎన్ఎన్స్ అంటే ఎవరైనా ఏం చేస్తారు? ఇమేజెస్ కోసమే వాడుతున్నాము. బట్ వేవ్ నెట్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని ఆడియో కాన్సెప్ట్స్ అంటే ఆడియో అనలైజింగ్, స్పీచ్ డిటెక్షన్స్, ఆడియో డిటెక్షన్స్ వీటికి కూడా వాడుకోవచ్చు. ఓకేనా? మామూలుగా డైలేషన్ రేట్ 1 అని పెట్టుకుంటే స్టాండర్డ్ కర్నల్ సైజ్ వచ్చి 3:3. 2 వచ్చేస్తే 5:5 విత్ 1 గ్యాప్ మాత్రమే. 3 వస్తే 7:7. సంథింగ్ బట్ ఆడ్ నంబర్స్ 3, 5, 7, 9 అలా ఎళ్ళొచ్చు మీరు. ఓకేనా? ఇంకా సమ్మరీగా చెప్పేసుకోవాలనుకుంటే. సో వాట్ ఆర్ డైలేటెడ్ కాన్వల్యూషన్స్ అంటే బిగ్గర్ కంటెక్స్ట్ ప్లస్ నో లాస్. ఎసెన్షియల్ ఫర్ పిక్సెల్ యాక్యురేట్ టాస్క్ లైక్ సిమాంటిక్ సెగ్మెంటేషన్, డెప్త్ ప్రెడిక్షన్ అండ్ సీన్ అండర్‌స్టాండింగ్. బేసిక్‌గా చెప్పేయాలి, సమ్మరీ ఇచ్చేసుకోవాలి అనుకుంటే ఇది. ఓకేనా మోడల్‌కి. సో, ఇప్పుడు మామూలుగా ఎక్స్ వాల్యూ తీసుకుంటాం. స్టాండర్డ్ కన్వల్యూషన్ పెట్టుకున్నాం. డైలేటెడ్ కన్వల్యూషన్ పెట్టుకున్నాను. తర్వాత స్టాండర్డ్ షేప్స్, అవుట్‌పుట్స్ ప్రింట్ చేసుకున్నాను. ఓకేనా? స్టాండర్డ్ కర్నల్ సైజ్, కర్నల్ విజువలైజేషన్ వెన్ డైలేటెడ్ కర్నల్ రేట్ ఈస్ ఈక్వల్ టు 2. డిఫరెన్సెస్ చూసుకుంటే మీకే అర్థమవుతుంది. ఓకే.
That is our third question. Coming to the next question, explain how convolution LSTM works and where it is used. ఓకే. అసలు కాన్వల్యూషన్ లేయర్ తెలుసు. అసలు ఎల్ఎస్టీఎం అంటే తెలుసు. కానీ కాన్వల్ఎస్టీఎం ఏంటి? ఈ క్వెషన్. ప్రతి ఒక్కరికి మిస్టర్ ఓకే. కాన్వల్యూషన్ వేరు, ఎల్ఎస్టీఎం వేరు. ఎల్ఎస్టీఎం వచ్చేసి డీప్ న్యూరల్ నెట్వర్క్. సీఎన్ఎన్ వచ్చేసి కూడా డీప్ డీప్ లెర్నింగ్. అసలు ఇవేంటి అసలు 2 ఎలా కలిసాయి? అని అక్కడ కన్‌ఫ్యూజ్ అవుతాము. సో, బేసికల్లీ కాన్వల్యూషన్ ఎల్ఎస్టీఎం అంటే యాడింగ్ ఎల్ఎస్టీఎమ్స్ విత్ ద కాన్వల్యూషన్స్ అనమాట. ప్రాసెసింగ్ ఆల్ ద స్పేషియో టెంపోరల్ డేటా. అంటే ఈ కాన్సెప్ట్స్ ఎక్కడ వాడతారంటే వీడియో ప్రాసెసింగ్‌లో వాడతారు. ఎందుకు? వీడియో ప్రాసెసింగ్ ఎలా జరిగిద్ది? ప్రతి వీడియోలో 10 సెకండ్స్ వీడియో ఉన్నా, 12 సెకండ్స్ వీడియో ఉన్నా ఫ్రేమ్స్‌గా డివైడ్ అయిపోద్ది. ఫ్రేమ్స్‌గా డివైడ్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క దాన్ని కాన్వల్యూషన్ పాస్ చేస్తాం ఇమేజ్ కింద. ఇమేజెస్‌నన్నీ కలిపి ఎల్ఎస్టీఎం పాస్ చేస్తాము. ఇప్పుడు అర్థమైందా? సో, కాన్వల్యూషన్ ఎల్ఎస్టీఎమ్స్ దేనికి వాడతాము? టెక్స్ట్ డేటా ఆర్ ఇండివిడ్యువల్ డేటాని డిటెక్ట్ చేసుకోవడం కోసము. కాన్వల్యూషన్ దేనికి వాడతాం? ఇమేజ్‌కి వాడతాం. ఇమేజెస్‌ని రెస్పెక్టివ్ ఇమేజెస్ అంతా కలిపితే వీడియో కాబట్టి ఇలా డివైడ్ చేసుకొని ఎల్ఎస్టీఎమ్స్ ఒకటి, కాన్వల్యూషన్స్ ఒకటి సెపరేట్‌గా చేస్తాం. అంటే వీడియో ఫ్రేమ్స్‌కి, వెదర్ మ్యాప్స్‌కి వీటన్నిటికి వాడేది ఎల్ఎస్టీఎం ప్లస్ కాన్వల్యూషన్స్. సింపుల్‌గా డెఫినిషన్ చెప్పాలనుకుంటే ఇట్ ఈస్ ఏ స్పేషియో టెంపోరల్ సీక్వెన్స్ మోడల్. ఓకేనా? కన్వల్యూషన్ లాంగ్ షార్ట్ టర్మ్ మెమరీ. సో, మెయింటైన్స్ memory over time like LSTM. Preserves spatial structure using the convolution operations using of fully connected layers. ఓకేనా? కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్. అసలు యూజ్ కేసెస్ ఏంటి? చెప్పాను కదా వీడియో ప్రెడిక్షన్స్. ఇప్పుడు ఈ వీడియో బెస్ట్ అండ్ డిఫికల్ట్ పార్ట్ వచ్చేసరికి మన డీప్ లెర్నింగ్‌లో ఈ వీడియోస్ పార్టే. మనకి మొత్తం 4 కదా! టెక్స్ట్, ఇమేజ్, ఆడియో, వీడియో. టెక్స్ట్, ఇమేజ్, ఆడియో వెరీ ఈజీ. నేర్చుకుంటే తొందరగా నేర్చుకోవచ్చు. బట్ వీడియో వీడియోస్‌ని ట్రైన్ చేసి దాన్ని ప్రెడిక్ట్ చేయటం అనేది సమ్ ఆఫ్ ద వెరీ డిఫికల్ట్ టాస్క్. సో, ఇప్పుడు ఈ టాస్క్‌ని కంప్లీట్ చేయడానికి మనకి ఖచ్చితంగా పెద్ద నెట్వర్కే కావాలి. డెఫినైట్‌లీ వి షుడ్ హావ్ ఎ హై కాంపిటీషన్ అండ్ వెస్టర్న్‌లీ వి షుడ్ ప్రిఫర్ ఫర్ ఎ బెస్ట్ మోడల్. అంటే వీడియోస్ కష్టమే. బట్ చేసే ప్రాసెస్ ఉంది. మన సిస్టమ్ దాన్ని సపోర్ట్ చేయాలి. దాన్ని సపోర్ట్ చేసేదే ఫస్ట్ థింగ్ కాన్వల్యూషన్ ఎల్ఎస్టీఎం. సో, స్టాండర్డ్ ఎల్ఎస్టీఎం ఏం చేస్తది? ఇట్ యూజెస్ ద ఫుల్లీ కనెక్టెడ్ లేయర్స్. ఓకేనా? ఫుల్లీ కనెక్టెడ్ లేయర్స్‌ని స్టాండర్డ్ ఎల్ఎస్టీఎం అంటాము. ఇట్ ట్రీట్స్ ఈచ్ ఇన్పుట్ యాస్ ఎ ఫ్లాట్ వెక్టర్ లూజింగ్ స్పేషియల్ ఇన్ఫర్మేషన్. కాన్వల్యూషన్ ఎల్ఎస్టీఎం అంటే ఏంటి? రీప్లేసెస్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ విత్ కాన్వల్యూషన్స్. ఇక్కడ జరిగే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ప్రతి ఒక్క సీఎన్ఎన్‌లో జరిగేది మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్సే కదా! దాన్ని కాన్వల్యూషన్స్‌తో రీప్లేస్ చేసి జరిగేదే కాన్వల్యూషన్ ఎల్ఎస్టీఎం అనమాట. ఇట్ కీప్స్ ద 2D స్ట్రక్చర్. అంటే ఇమేజెస్‌కి, వీడియో ఫ్రేమ్స్‌కి. ఇక్కడ చూడండి ఇన్పుట్ నుంచి అవుట్‌పుట్ గేట్ దాకా జరిగేది ఇది. ఓకేనా? సో, సిగ్మా అనేది సిగ్మాయిడ్ ఫంక్షన్ అనమాట. ఇన్పుట్, వెయిట్స్ అండ్ ద హిడెన్ లేయర్స్. దాని ప్రీవియస్ హిడెన్ లేయర్స్. ఇన్పుట్ గేట్, ఫార్గెట్ గేట్, అవుట్‌పుట్ గేట్ అండ్ జీటీ ఈస్ ద ప్రీవియస్ సెల్ గేట్ అవుట్‌పుట్ అండ్ సీటీ ఈస్ ద అవుట్‌పుట్ ఫంక్షన్ అండ్ హెచ్‌టీ ఈస్ ద టానిష్ ఫంక్షన్. సో, ఇప్పుడు ఈ యొక్క ఫంక్షన్స్‌ని కూడా మొత్తం కాలిక్యులేట్ చేసుకొని మనకు ఎల్ఎస్టీఎం టు ఎల్ఎస్టీఎం మూవ్ అవుతా ఉంటది. ఇది అందరికీ తెలిసినయి మామూలుగా ఎల్ఎస్టీఎం జనరల్ వర్కింగ్స్ ఇవన్నీ. సో, అలా ఇప్పుడు ఈ కీ యూజెస్ చూసుకుంటే డొమైన్ ఎక్కడెక్కడ వాడతాము. వెదర్ ఫోర్‌కాస్టింగ్‌లో, వీడియో అనాలిసిస్‌లో, ఈ మెడికల్ ఇమేజింగ్‌లో, ఆటోనమస్ డ్రైవింగ్ ఇప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్‌లో, స్పేషియో టెంపోరల్ టాస్క్‌లో. దీనివల్ల బెస్ట్ బెనిఫిట్స్ ఏదంటే ప్రతి ఒక్క స్పేషియల్ డిపెండెన్సీస్‌ని మనం తెచ్చుకోవచ్చు. మోడల్ టెంపోరల్ డైనమిక్స్‌ని మెయింటైన్ చేసుకోవచ్చు. బెస్ట్ వీడియో డేటా, రేడార్ డేటా, మోషన్ డేటా అంటే కదిలే డేటా, కదులుతున్న డేటా మీద బాగా పనిచేస్తది. చిన్న ఇప్పుడు ఏదో ఒక మోడల్ అంటే ఖచ్చితంగా ఏదో ఒక లిమిటేషన్ ఉంటది. దీని లిమిటేషన్ ఏంటంటే నార్మల్ సీఎన్ఎన్స్ కంటే కొంచెం స్లోగా ఉంటది. బికాజ్ ఇది వీడియోస్ కదా! ఎల్ఎస్టీఎం దగ్గర పాస్ అయ్యి మొత్తం వర్క్ కంప్లీట్ అవ్వాలంటే సీఎన్ఎన్ మీద కొంచెం స్లోగా ఉంటది. హార్డర్ టు ట్రైన్ ముందే చెప్పాను. వీడియోస్ ఈస్ హార్డర్ టు ట్రైన్ ఆన్ వెరీ లాంగ్ సీక్వెన్సెస్. నువ్వు 10 సెకండ్స్ వీడియోకి ఇట్ ఆల్‌మోస్ట్ టేక్స్ 20 మినిట్స్. ఇంకా నువ్వు 1 జీబీ ఉన్న వీడియో అంటే 2 అవర్స్ మూవీ లాంటిదేమన్నా ప్రెడిక్ట్ చేద్దాం అనుకుంటే ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైమ్ అనమాట. సో, ఇంక సమ్మరీగా నార్మల్‌గా చెప్పేయాలనుకుంటే కన్వల్యూషనల్ ఎల్ఎస్టీఎం ఈస్ నథింగ్ బట్ ఎ ఎల్ఎస్టీఎం ఫర్ ద స్ట్రక్చర్డ్ స్పేషియల్ డేటా అని చెప్పి ఇట్ కంబైన్స్ ఆల్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ సీఎన్ఎన్స్ ఇన్ స్పేస్ అండ్ ఎల్ఎస్టీఎమ్స్ ఇన్ టైమ్. స్పేస్‌కి, టైమ్‌కి కంబైన్ చేసుకొని సీఎన్ఎన్స్, ఎల్ఎస్టీఎం 2 కంబైన్ అయ్యి వర్క్ అయ్యే వాటిని మనం కన్వల్యూషన్ ఎల్ఎస్టీఎమ్స్ అంటాం అని చెప్తే చాలు. సో, కమింగ్ టు ద నెక్స్ట్ క్వెషన్. వాట్ ఆర్ సమ్ టెక్నిక్స్ టు మేక్ సీఎన్ఎన్స్ రొటేషన్ ఆర్ స్కేల్ ఇన్వేరియంట్? డైరెక్ట్ క్వెషన్. ఓకేనా ఇది? అసలు సీఎన్ఎన్ టెక్నిక్స్ వాట్ ఆర్ సమ్ టెక్నిక్స్ ఇన్ రొటేషన్, ఇమేజ్ రొటేషన్స్ ఇవన్నీ జరుగుతా ఉంటాయి. స్కేల్ ఇన్వేరియన్స్, రొటేషన్స్ అని. సో, ఇవి చేయటానికి ఏం టెక్నిక్స్ ఉన్నాయి? డైరెక్ట్ క్వెషన్ అనమాట ఇది. సో, దీనిలో ఫస్ట్ టెక్నిక్ వచ్చేసరికి ఓకే. టెక్నిక్స్ వచ్చేసరికి ఫస్ట్ థింగ్ వి కాల్ యాస్ డేటా ఆగ్మెంటేషన్.
ఇదేం చేస్తది? నువ్వు ఇచ్చిన ఇమేజ్ రాండమ్‌గా అటు ఇటు రొటేట్ చేసేస్తది. అవుట్‌పుట్ ఇచ్చేస్తది. సో, మనం అది పర్ఫెక్ట్‌గా రొటేట్ అయిందా? ప్రతి ఒక్క రొటేషన్‌లో ప్రతి ఒక్క స్పెషల్ ఫీచర్‌ని తీసుకుందా లేదా అని చెప్పేసి మనం చూడలేం. ఎందుకంటే అది రాండమ్‌గా రొటేట్ చేస్తది. సెకండ్ థింగ్ ఈస్ కాల్డ్ యాస్ స్పేషియల్ ట్రాన్స్‌ఫార్మర్ నెట్వర్క్స్. ఎస్‌టీఎన్ అంటాం. స్పేషియల్ ట్రాన్స్‌ఫార్మర్ నెట్వర్క్స్ ఇక్కడ ఇచ్చాను. సో, లెర్న్స్ టు అలైన్ ఆల్ ద ఇన్‌పుట్స్ డైనమికల్లీ. అంటే ప్రతి ఒక్క ఇన్‌పుట్ డైనమిక్‌గా ఈ రొటేషన్, నెక్స్ట్ రొటేషన్ 90 డిగ్రీసా, 95 డిగ్రీసా, 180 డిగ్రీసా ప్రతి ఒక్క డిగ్రీని అనలైజ్ చేసుకునేదే ఈ ఎస్‌టీఎన్. ఓకేనా? థర్డ్ వన్ వచ్చేసరికి హార్మోనిక్ నెట్వర్క్స్ అంటాము. ఓకే. ఇట్లా అదేం చేస్తుందంటే ఏం లేదు. ఫోరియర్ బేస్డ్ నెట్వర్క్స్. అంటే 4 యాంగిల్స్ రొటేషన్స్ మొత్తం 360 డిగ్రీస్‌లో మాట్లాడుకుంటది. హార్మోనిక్ నెట్వర్క్స్ అయితే. ఓకేనా? ఇక్కడ రాసా చూడండి. సీఎన్ఎన్స్ ఆర్ ట్రాన్స్‌లేషన్ ఇన్‌వేరియంట్ బై డిజైన్ మామూలుగా. బట్ దే ఆర్ నాట్ ఇన్‌లినియర్‌లీ రొటేషన్ ఆర్ స్కేల్ ఇన్‌వేరియంట్. సో, ఇప్పుడు ఇన్‌వేరియంట్ రొటేషన్స్, స్కేల్ ఇన్‌వేరియంట్ లేకపోతే సీఎన్ఎన్స్ సరిగ్గా ఇమేజెస్‌ని అనలైజ్ చేయలేదు. సో, దానికోసం ఏం చేస్తాం? ఈ రొటేషన్స్, స్కేలింగ్ వర్షన్స్ చేసుకుంటున్నాము. సో, ఇప్పుడు ఈ డేటా ఆగ్మెంటేషన్ అక్కడ హెల్ప్ చేస్తది మనకి. బట్ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి ప్రతి దానికి. డేటా ఆగ్మెంటేషన్స్‌లో సో, బేస్ లైన్ ఫస్ట్ డేటా ఆగ్మెంటేషన్ ఇట్లా ఆల్ ద రొటేషన్స్, ఫ్లిప్స్ అన్నీ చేసుకొని చేసేదాన్నే అది. ఈజీ టు ఇంప్లిమెంట్. తొందరగా చేయొచ్చు. బట్ నో గ్యారంటీ ఇన్‌వేరియన్స్. ఇన్‌వేరియన్స్ మెయింటైన్ అయిద్దనే థింగ్ ఏమీ లేదు. ఓకేనా? సో, తర్వాత రొటేషన్ ఇన్‌వేరియంట్ ఫిల్టర్స్. సో, డిజైన్ ఫార్ములేషన్ కర్నల్స్ దట్ రొటేట్ విత్ ద ఇన్‌పుట్. దాన్నే మనం ఓఆర్ఎన్ అంటాం. ఎగ్జాంపుల్ ఓరియెంటెడ్ రెస్పాన్సివ్ నెట్వర్క్. నేను థర్డ్ విన్ చెప్పాను కదా ఆల్రెడీ స్పేషియల్ ట్రాన్స్‌ఫార్మర్ నెట్వర్క్, రొటేట్, స్కేల్, ట్రాన్స్‌లేట్. సో, దీనివల్ల ఏమైద్ది? ప్రతి ఒక్క స్కేల్‌ని రొటేట్ చేసుకొని, ప్రతి ఒక్క దాన్ని స్కేలింగ్ చేసుకొని, దాని తర్వాత ట్రాన్స్‌లేట్ చేసుకొని, ప్రతి ఒక్క దాన్ని పర్ఫెక్ట్‌గా అర్థం చేసుకోగలదు. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. లాస్ట్ వన్ ఈస్ పోలార్ ట్రాన్స్‌ఫర్మేషన్. ఇది జనరల్లీ ఎవరు వాడరు. బట్ వాడినామంటే ఈ యొక్క మెయిన్ అలైన్‌మెంట్స్, మెయిన్ థింగ్స్ బాగా ఇంకా మోడల్‌కి బాగా అర్థమవుద్ది. సో, కన్వర్టింగ్ ఆల్ ద కార్టీసియన్ ఇమేజెస్ టు ద పోలార్ కోఆర్డినేట్స్. ఓకేనా? రొటేషన్ బికమ్స్ ఆల్ ద ట్రాన్స్‌లేషన్ ఇన్ ఎవ్రి యాంగిల్. ప్రతి ఒక్క యాంగిల్‌లో ప్రతి ఒక్క రొటేషన్‌ని మనం చూసుకోవచ్చు. సో, కమింగ్ టు ద సమ్మరీ. మామూలుగా సమ్మరీ చూసుకుంటే మీరు డేటా ఆగ్మెంటేషన్. ఇన్‌వేరియన్స్‌లో అప్రాక్సిమేట్. టైప్ రొటేషన్ అండ్ ఈజీ టు అప్లై. స్పేషల్ ఎస్‌టీ అని చెప్పాం కదా! లెర్నబుల్ ఇట్ ఈస్ రొటేషన్. పోలార్ ట్రాన్స్‌ఫార్మ్ ఎక్స్ లిమిట్ మోడల్ అండ్ రొటేషన్. గ్రేట్ ఫర్ సర్క్యులర్ ప్యాటర్న్స్ కూడా. ఈక్వివలెంట్ సీఎన్ఎన్స్ వచ్చేసరికి స్ట్రాంగ్ రొటేషన్ థియరిటికల్ గేర్ వార్ కూడా ఉంటది. ఓకేనా? సింపుల్ క్వెషన్ డైరెక్ట్‌గా అడిగారు మిమ్మల్ని. సో, వాట్ ఈస్ టీచర్ ఫోర్సింగ్ ఇన్ సీక్వెన్స్ మోడల్ అండ్ ఇట్స్ డ్రాబ్యాక్? సో, టీచర్ ఫోర్సింగ్ మన పేరులో మీరు అర్థం చేసుకునుంటే టీచర్ ఫోర్సింగ్ అంటే ఏంటసల? ప్రతి ఒక్కళ్ళం మామూలుగా జనరల్ ఇంగ్లీష్ మీనింగ్ మాట్లాడుకుంటే టీచర్ ఫోర్సింగ్ అంటే ఒకళ్ళు ఫోర్స్ చేసి ఒక వర్క్ చేపించుకోవటం. అంతే కదా! టీచర్ ఫోర్సింగ్ అంటే. సో, ఇప్పుడేంటి అంటే మామూలుగా ఇక్కడ డెఫినిషన్ వచ్చేసి టీచర్ ఫోర్సింగ్ అంటే ట్రైనింగ్ ఆల్ ద ఆర్ఎన్ఎన్ నెట్వర్క్స్. అంటే ఆర్ఎన్ఎన్స్ అంటే రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ ఉంటాయి కదా మన దగ్గర. ట్రైనింగ్ ద ఆర్ఎన్ఎన్స్ బై ఫీడింగ్ గ్రౌండ్ ట్రూత్. ప్రతి ఒక్క డేటాకి గ్రౌండ్ ట్రూత్, బేస్ ట్రూత్ అని 2 ఉంటాయి. ప్రతి ఒక్క ఆర్ఎన్ఎన్ సెల్‌ని మనం గ్రౌండ్ ట్రూత్ ట్రైన్ చేసి యాస్ ఇన్‌పుట్ ఎట్ ఈచ్ ప్రతి స్టెప్ దగ్గర అదే ఇన్‌పుట్‌గా ఇచ్చి ట్రైన్ చేసే వాటిని మనం టీచర్ ఫోర్సింగ్. అంటే అది నేర్చుకోవాలని రూల్ లేదు. కానీ మనం ఫోర్స్ చేసి అదే డేటాని దానికిస్తాము. ఓకేనా? ఆర్ఎన్ఎన్స్‌కి. దాన్ని మనం గ్రౌండ్ ట్రూత్ ప్రొవైడ్ చేసి అమ్మ ఇదే ఇన్‌పుట్, ఇదే నీ ఇన్‌పుట్ ప్రతి స్టెప్ దగ్గర ఇదే నీ ఇన్‌పుట్ అని చెప్పేసి ఇస్తాము. దాన్ని మనం టీచర్ ఫోర్సింగ్ అంటాము. ఓకే. ఐల్ జస్ట్ షేర్. Teacher forcing in a training strategy in sequence to sequence. Sequence to sequence అంటే ఆర్ఎన్ఎన్ మోడల్స్. ఆర్ఎన్ఎన్స్, ఎల్ఎస్టీఎమ్స్ మోడల్స్. సో, మోడల్స్ ఎగ్జాంపుల్ ట్రాన్స్లేషన్, సమ్మరైజేషన్, చాట్‌బోట్స్ వేర్ ఎట్ ఈచ్ టైమ్ స్టెప్ ఇన్‌స్టెడ్ ఆఫ్ యూజింగ్ ద మోడల్స్ ప్రిడిక్టెడ్ ఔట్‌పుట్. అంటే ప్రీవియస్ స్టెప్ దగ్గర వచ్చే ఔట్‌పుట్ కాకుండా నీకంటూ నువ్వు నీ ఓన్ ఇన్‌పుట్‌గా ఇస్తూ ఇదే నేర్చుకోవాలని నువ్వు బలవంతం పెడితే దాన్నే కదా మనం ఫోర్సింగ్ అంటాము. సో, వి యూజ్ ద గ్రౌండ్ ట్రూత్ యాస్ ద నెక్స్ట్ ఇన్‌పుట్ అన్నమాట. సో, వితౌట్ టీచర్ ఫోర్సింగ్ లేకపోతే ఏంటి? డీకోడర్ ప్రిడిక్ట్స్ ద వర్డ్ వై1. మనం మోడల్ డీకోడర్ ఏం చేసింది? వై1ని ప్రిడిక్ట్ చేసింది. మనం ఏం చేస్తాము నెక్స్ట్ ఎల్ఎస్టీఎం సెల్‌కి వై1 అనేది ఇన్‌పుట్‌గా ప్రిడిక్ట్ ఇచ్చి వై2ని ప్రిడిక్ట్ చేస్తది. జనరల్‌గా వై1 ఔట్‌పుట్‌గా వస్తే వై2 నెక్స్ట్ వై2 అనే దానికి నెక్స్ట్ ఇన్‌పుట్ వచ్చేసి వై1. బట్ గ్రౌండ్ ట్రూత్ అలా కాదు. గ్రౌండ్ ట్రూత్ వై1 ఈస్ ఫెడ్ టు ద ప్రిడిక్ట్ వై2. గ్రౌండ్ ట్రూత్ వై2 ఈస్ ఫెడ్ టు ప్రిడిక్ట్ ద వై2. అలా ఓన్లీ గ్రౌండ్ ట్రూత్ మాత్రమే ప్రొవైడ్ చేస్తావు. సో, ఓకే. గ్రౌండ్ ట్రూత్ ఇస్తున్నావు, ఇది చేస్తున్నావు, అది చేస్తున్నావు ఇదంతా బానే ఉంది. అసలు గ్రౌండ్ ట్రూత్ ఎందుకెత్తున్నామో అదైతే ఏం ప్రిడిక్ట్ చేస్తుంది? దానివల్ల ఏంటి అడ్వాంటేజ్ అనుకుంటే, ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసరికి ఫాస్టర్ కన్వర్జెన్స్. మోడల్ సీస్ ఆల్ ద కరెక్ట్ ఇన్‌పుట్స్ యాస్ ద లెర్న్స్ క్విక్కర్. ప్రతిసారి అదే ఇన్‌పుట్ తీసుకుంటుందంటే, ఆ పర్టిక్యులర్ ఇన్‌పుట్ మీద పర్టిక్యులర్‌గా బాగా ట్రైన్ అయిపోద్ది.
ఓకేనా? ఫాస్ట్ కన్వర్జెన్స్ అండ్ స్టెబిలిటీ. ఇట్ రెడ్యూసెస్ ద ఎర్రర్ అక్యుములేషన్ డ్యూరింగ్ ట్రైనింగ్. స్టెబుల్ మోడల్ మొత్తం స్టేబుల్‌గా ఉండి, మొత్తం ఎర్రర్‌ని అక్యుములేట్ చేసుకొని తగ్గించుకుంటది. ఓకేనా? డ్రాబ్యాక్స్ వచ్చేసరికి ఫస్ట్ డ్రాబ్యాక్ వచ్చేసరికి ఎక్స్‌పోజర్ బయాస్. ఎక్స్‌పోజర్ బయాస్. దీనివల్ల ఏంటి అంటే డ్యూరింగ్ ఇన్ఫరెన్స్ మోడల్ సీమ్ టు హావ్ ఇట్స్ ఓన్ ప్రెడిక్షన్స్, నాట్ గ్రౌండ్ ట్రూత్. పూర్ జనరలైజేషన్. దీనివల్ల ఏమైద్ది కరెక్ట్ ఇన్‌పుట్స్ రావు. అండ్ ఇన్‌కన్సిస్ట్ పెర్ఫార్మన్స్. మోడల్ పెర్ఫార్మ్ వర్స్ డ్యూరింగ్ టెస్టింగ్. టెస్టింగ్ మీద ఇది సరిగ్గా పనిచేయదు. సో, మామూలుగా టీచర్ ఫోర్సింగ్ కాకుండా దీనికి ఆల్టర్‌నేటివ్‌గా దేర్ ఆర్ సమ్ మోర్ స్టెప్స్ ఫర్ అస్. దాన్ని మనం షెడ్యూల్డ్ శాంప్లింగ్ అంటాము. ప్రొఫెసర్ ఫోర్సింగ్ అంటాము. రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్. ద మెయిన్ థింగ్ ఇది అందరికీ తెలుసు. అండ్ ఫైనల్‌గా మామూలుగా సమ్మరీగా ఒక సింపుల్ స్టేట్‌మెంట్‌లో మనం డెఫినిషన్ చెప్పాలి అనుకుంటే, టీచర్ ఫోర్సింగ్ స్పీడ్స్ అప్ ద ట్రైనింగ్ బట్ మే కాజ్ ఎక్స్‌పోజర్ బయాస్ డ్యూరింగ్ ఇన్ఫరెన్స్. ఎందుకు? ఓన్లీ పర్టిక్యులర్ ఇన్‌పుట్ మాత్రమే ట్రైన్ చేస్తున్నావు కాబట్టి బయాస్ వచ్చేస్తది. Techniques like scheduling sampling aim to fix this. Scheduling sampling, professor forcing, reinforcement learning will help to solve these problems అని చెప్పేసి చెప్పొచ్చు. సో, దానికి సింపుల్‌గా టార్గెటెడ్ సీక్వెన్స్, టార్చ్ ఆర్ గ్రేడింగ్ అని చెప్పేసి డీకోడర్ ఇన్‌పుట్, డీకోడర్ టార్గెట్. ఎవ్రీ మోడల్‌కి అదే ఇన్‌పుట్‌గా పంపిస్తూ అదే హిడెన్ లేయర్‌గా పాస్ చేసుకొని షేర్ చేసుకోవటము. ప్రతి అవుట్‌పుట్‌కి కాస్ ఎంట్రోపీ లాస్ చేసుకొని కాలిక్యులేట్ చేసుకోవటము. అండ్ ఇన్‌పుట్ టోకెన్స్ దగ్గర ప్రతి దానికి అవుట్‌పుట్ కాలిక్యులేట్ చేసుకొని అండ్ రేంజ్ ప్రిడిక్షన్స్ చేసుకోవటము. సో, టార్చ్ నెట్ కార్డ్ అని చెప్పి మొత్తాన్ని కాన్కాట్ చేసుకోవటము. ఓకేనా? సింపుల్ క్వెషన్. సో, నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి వాట్ ఆర్ సమ్ స్ట్రాటజీస్ ఫర్ ట్రైనింగ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అక్రాస్ ద మల్టిపుల్ జీపీయూస్? ఇప్పుడు మల్టిపుల్ జీపీయూస్ అంటే ఏంటి? మోర్ దాన్ 1 జీపీయూ ఉన్నా కూడా మల్టిపుల్ జీపీయూస్ అనే అంటాము. ఇప్పుడు మన దగ్గర జీపీయూ పవర్ ఎక్కువుంది. ఎక్కువుంది అంటే దానికి పర్ఫెక్ట్‌గా కన్జ్యూమ్ చేసుకోవటం రావాలి. దానికోసం మనం ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీస్. దిస్ ఇస్ జస్ట్ ఎ థియరీ క్వెషన్. బాగా ఆలోచించాల్సినంత అవసరం కూడా లేదు. ఫస్ట్ స్ట్రాటజీ, మెయిన్ స్ట్రాటజీ డేటా పారలలిజం. ప్రతి ఒక్క మన డేటాని బ్యాచెస్ కింద స్ప్లిట్ చేసేసి ఈచ్ బ్యాచ్‌ని ఒకేసారి పారలెల్‌గా ట్రైన్ చేయటం వల్ల జీపీయూ ఎక్కువ కన్జ్యూమ్ అవ్వదు. ఓకేనా? దట్ ఈస్ మెయిన్ థింగ్. సో, మోడల్ పారలలిజం అంటే ఏంటి అంటే స్ప్లిట్స్ ఆల్ ద లేయర్స్ అక్రాస్ ఆల్ ద జీపీయూస్ అన్నమాట. సో, ఇప్పుడు జీపీయూస్ కింద కన్వర్ట్ చేసేసుకుంటాం మొత్తం దాన్ని. Let's layers across the GPUs. Third one is pipeline parallelism. Splitting layers into the stages. ప్రతి లేయర్‌ని ఈచ్ ఇండివిడ్యువల్ స్టేజ్ కింద డివైడ్ చేసుకొని మార్చుకోవటం. దీస్ ఆర్ సమ్ అడ్వాంటేజెస్. మెయిన్ స్ట్రాటజీస్ అని కూడా చెప్పుకోవచ్చు. జస్ట్ ఐ విల్ షో. యాస్ మోడల్ సైజ్ గ్రోస్ ఇంటూ బిలియన్స్ ఆఫ్ పారామీటర్, వన్ జీపీయూ కాంట్ ఫిట్ ద ఎంటైర్ మోడల్. ఇది అందరికీ తెలుసు. ఎక్కువ లేయర్స్ పెరిగే కొద్దీ మనకి తక్కువ జీపీయూ అంటే వర్క్ అవ్వదు. ట్రైనింగ్ బికమ్స్ స్లోగా అయిపోద్ది ట్రైనింగ్ అంతా. కమ్యూనికేషన్ బిట్వీన్ జీపీయూస్ బికమ్ ఎక్స్‌పెన్సివ్. మన జీపీయూ కమ్యూనికేషన్ ఎక్స్‌పెన్సివ్‌గా మారిద్ది. సో, దీనికి స్ట్రాటజీస్ వచ్చేసరికి ఫస్ట్ థింగ్ డేటా పారలలిజం. చెప్పాను కదా! ఏ జీపీయూ గెట్ ఎ కాపీ ఆఫ్ ద మోడల్. ఈజీ టు ఇంప్లిమెంట్, డస్ నాట్ రెడ్యూస్ మెమరీ పర్ మోడల్, లిమిట్స్ ద ఎల్ఎల్ఎమ్స్ మోడల్స్. మోడల్ పారలలిజం అంటే స్ప్లిట్టింగ్ ద మోడల్ లేయర్స్ అక్రాస్ జీపీయూ. అంటే 0 రన్స్ లేయర్స్ 1-5, జీపీయూ రన్స్ 1 ఎప్పుడు లేయర్స్ 6-10 అయినప్పుడు. దీనివల్ల పైప్‌లైన్ మెకానిజం జరుగుతుంది. యూజ్‌ఫుల్ వెన్ మోడల్ కాంట్ ఫైండ్ ఆన్ 1 జీపీయూ. దీనివల్ల ఏమైద్ది జీపీయూ మధ్య కమ్యూనికేషన్ తగ్గిపోద్ది. బికాస్ ఒక్కొక్క దాన్నే కదా వాడుకునేది. పైప్‌లైన్ పారలలిజం. సో, ఇప్పుడు పైప్‌లైన్ పారలలిజంలో ఏం చేస్తున్నాము? ప్రతి ఒక్క మోడల్ పారలలిజంని మైక్రో బ్యాచెస్ కింద బ్యాచెస్‌గా డివైడ్ చేసుకొని కన్వర్ట్ చేసుకుంటున్నాము. సో, దీనివల్ల ఏమవుతుంది? వైల్ 1 జీపీయూ ఈస్ ప్రాసెసింగ్ బ్యాచ్ 1 లేయర్ అండ్ ద జీపీయూ ఈస్ ప్రాసెసింగ్ బ్యాచ్ 2 లేయర్. సో, పారలెల్‌గా జరిగిపోతుంది. సో, పర్ఫెక్ట్‌గా అవుట్‌పుట్స్ రావడానికి ఛాన్స్ ఎక్కువుంటది. బట్ ఇదేమైద్ది? కాంప్లెక్స్ షెడ్యూలింగ్. ఎక్కువ పవర్ కన్జంప్షన్ ఇక్కడ బాగా జరిగిపోద్ది. బికాస్ 2 జీపీయూస్ ఒకేసారి రన్ అవుతాయి కాబట్టి. అండ్ మిగతా 2 నార్మల్ ఆప్టిమైజర్స్ అండ్ మిక్స్డ్ ప్రెసిషన్ మేకింగ్స్ ఇవన్నీ కూడా అసలు తక్కువ వాడతాం ఇవన్నీ. ఇవన్నీ వేరే టూల్ కిట్స్ అసలు చెప్పాలి అనుకుంటే. చెక్ పాయింటింగ్ అంటే మనం చెక్ చేసుకొని ఇక్కడ దాకా ఆగిందా? తర్వాత వేరే జీపీయూని వాడదాము. ఈ టైం దాకా ఈ పర్టిక్యులర్ జీపీయూని వాడు. లేదు అనుకుంటే ఈ పర్టిక్యులర్ ఎపోక్ దాకా ఈ జీపీయూని వాడు. ఇలా పెట్టుకోవచ్చు చెక్ పాయింట్స్ కూడా. సో, వి హావ్ టూల్ కిట్స్ దట్ కంబైన్ దీస్. అంటే ఇప్పుడు డీప్ స్పీడ్ అని ఉంది. ఇదేం చేస్తది? దీంట్లో ఉన్న జీరోనొకటి, పైప్‌లైన్ ఒకటి, టెన్సర్ ఒకటి, డేటా ప్యారలల్ ఈ 4 కంబైన్ చేసుకొని వాళ్ళ మోడల్‌ని ఇంటిగ్రేట్ చేసుకుంటారు. అండ్ మెగాట్రాన్ ఎల్ఎం ఒకటి, ఫేజ్ స్కేల్ ఒకటి, హగ్గింగ్ ఫేస్ యాక్సెలరేట్ ఒకటి, జీపీయూ ట్రన్ ఒకటి, ఈజీ మల్టీ జీపీయూ, టీపీయూ ట్రైనింగ్స్ జరుగుతా ఉంటాయి. సో, అలా. ఓకేనా? సో, వీటి కోసమే మెయిన్ టూల్ కిట్స్ ఇవన్నీ కూడా. సో, ఇలా కంబైన్ చేసుకోవటం వల్ల మీ జీపీయూ యొక్క పవర్ కన్జంప్షన్ తగ్గిపోతా ఉంటది. పర్ఫెక్ట్‌గా ఉంటది. సో, ఇక్కడ ఫర్ ఎవ్రీ లార్జ్ మోడల్స్ మామూలుగా జనరల్‌గా మనం ఏం చెప్తాము అంటే స్టార్ట్ విత్ డీడీపీ ప్లస్ మిక్స్డ్ ప్రెసిషన్. ఓకేనా?
సో, దాని తర్వాత ఏం చేస్తాం, జీరో స్కేలింగ్ చేసుకొని మొత్తం అన్ని టెన్సర్ పైప్‌లైన్ పారలెలిజం చేసుకోవటం. తర్వాత ఫ్రేమ్ వర్క్స్‌ని డీప్ స్పీడ్, మెగాట్రాన్ ఎల్ఎం లాగా అబ్స్ట్రాక్ట్ చేసుకొని కాంప్లెక్సిటీని తగ్గించుకుంటాము. దట్ ఈస్ ద బెస్ట్ సమ్మరీ వాట్ వి కుడ్ గివ్ టు ద ఇంటర్వ్యూయర్ ఎవరైనా మిమ్మల్ని ఈ క్వెషన్ అడిగితే. సో, అదసలు ఈ కోడ్ నార్మల్‌గా రాసాము. మామూలుగా ఎలా కూడా అని ఒక డివైస్ నుంచి ఒక డివైస్‌కి మార్చుకోవచ్చు. ఏ లేయర్ దగ్గర డీడీఎల్ పెట్టుకోవచ్చు అని చెప్పడానికి. సో, కమింగ్ టు ద నెక్స్ట్ క్వెషన్. సో, హౌ వుడ్ యూ డిజైన్ ఏ న్యూరల్ నెట్వర్క్ టు జనరేట్ క్యాప్షన్స్ ఫర్ ఇమేజెస్? ఇప్పుడు ఇమేజెస్ మీద క్యాప్షన్స్ జనరేట్ చేయడానికి న్యూరల్ నెట్వర్క్‌ని నువ్వు జనరల్‌గా ఎలా ట్రైన్ చేస్తావు? సమ్ టెక్నికల్ ఇది కొంచెం టెక్నికల్‌గా కరెక్ట్‌గా కోడింగ్‌లో ఏం చేస్తావు అన్నట్టు అడిగినట్టు ఈ క్వెషన్. ఓకేనా? ఇమేజ్ క్యాప్షనింగ్ ఈస్ ఎ టాస్క్ వేర్ వి యూజ్ ఎ ఎన్ఎల్‌పి కాన్సెప్ట్స్ కదా! ప్రతి ఒక్క ఇమేజ్‌కి ఒక టెక్స్ట్‌ని జనరేట్ చేయాలంటేనే అక్కడ నీకు ఎన్ఎల్‌పి కాన్సెప్ట్ వస్తుంది. ఇట్లా ఓన్లీ ఎన్ఎల్‌పి కాదు, కంప్యూటర్ విజన్ కూడా వస్తది. ఇట్ ఈస్ ఎ మిక్స్చర్ ఆఫ్ కంప్యూటర్ విజన్ అండ్ ఎన్ఎల్‌పి కాన్సెప్ట్. చూడండి అక్కడ. బికాజ్ ఫస్ట్ మీరేం చేయాలి? ఇమేజ్‌ని అనలైజ్ చేయాలి. దానికోసం కంప్యూటర్ విజన్. తర్వాత టెక్స్ట్ జనరేట్ చేయాలి. దానికోసం ఎన్ఎల్‌పి. సో, ఇక్కడ ఏం చేస్తామంటే ఎన్‌కోడర్, డీకోడర్ అని 2 పార్ట్స్ తీసుకొని ఎన్‌కోడర్‌లో ఏం చేస్తానంటే సీఎన్ఎన్ నెట్వర్క్‌ని పెడతాను. డీకోడర్‌లో ఏం చేస్తానంటే ఎల్ఎస్టీఎం నెట్వర్క్‌ని పెడతాను. సీఎన్ఎన్ ఏం చేస్తది? చక్కగా ప్రిడిక్ట్ చేస్తది మోడల్‌ని. ఆ ఇమేజ్‌ని చూసుకొని ఏంటి అసలు ఏం జరుగుతుందో ఆ ఇమేజ్‌లో అని చూసుకోండి. డీకోడర్ ఎల్ఎస్టీఎం ఏం చేస్తది? టెక్స్ట్‌ని ప్రిడిక్ట్ చేస్తది. ఈయన ఇవ్వాల్సిన క్యాప్షన్‌ని. సో, సీఎన్ఎన్ ఎన్‌కోడర్‌లో ఏం చేస్తాం? ప్రీ ట్రైన్డ్ సీఎన్ఎన్ అంటే రెసొనేట్ గాని ఏది మోడల్స్ ప్రీ ట్రైన్డ్ మోడల్స్ ఉంటాయి కదా! వాటిని వాడతామని చెప్తున్నాను. ఇట్ ఎక్స్ట్రాక్ట్స్ ఆల్ ద హై లెవెల్ ఫీచర్ వెక్టర్స్ ఫ్రమ్ ద ఇమేజెస్ అని తీసుకోవచ్చు. హార్న్ ఏం చేస్తది? ఇచ్చిన ఇమేజ్ ఫీచర్స్‌ని పర్టిక్యులర్‌గా పట్టుకొని ఇన్‌పుట్ వర్డ్, ఔట్‌పుట్ వర్డ్‌ని గెస్ చేసుకుంటా ఎళ్తది. జనరేటింగ్ ఆల్ ద క్యాప్షన్స్ వర్డ్ బై వర్డ్. సో, దీన్నే మనం సీఎన్ఎన్, ఆర్ఎన్ఎన్ మోడల్ అని కూడా అనొచ్చు. సో, స్టెప్ 1 ఏం చేస్తున్నాం మనం? ఫీడింగ్ ద ఇమేజ్ ఇంటూ ఏ సీఎన్ఎన్, ఎక్స్ట్రాక్టింగ్ ఆల్ ద ఫీచర్ వెక్టర్స్. ఫీడింగ్ ద ఫీచర్ వెక్టర్స్ టు ద ఫస్ట్ హిడెన్ స్టేట్ అంటే ఎల్ఎస్టీఎమ్స్ ఆర్ ఆర్ఎన్ఎన్స్, ఎల్ఎస్టీఎమ్స్ ఏది వాడుకుంటే అది. దానికి ఫీడ్ చేసి ప్రతి ఒక్క స్టేట్ దగ్గర ఇన్‌పుట్, ఔట్‌పుట్ తీసుకుంటాము. ఇప్పుడు ఆర్‌ఎన్ ఏం చేస్తది? ప్రతి ఒక్క వర్డ్ జనరేషన్ చేసుకుంటా ఉంటది. అంటిల్ ఎండ్ వచ్చేదాకా. స్టార్ట్ అనే కీవర్డ్‌తో స్టార్ట్ అయితే ఎండ్ అనే దాంతో ఆగిద్ది కదా! సో, దాంతో. అలా మార్చుకుంటూ ఉండొచ్చు. ఓకే. వేరియన్స్ వచ్చేసరికి ఎన్‌కోడర్‌లో రెసొనేట్, డీకోడర్‌లో ఎల్ఎస్టీఎం, అటెన్షన్ లేయర్, బార్డర్ వాళ్ళు ఓన్‌గా సెల్ఫ్ అటెన్షన్ వాటెవర్ ద అటెన్షన్ యూ వాంట్ టు యూజ్. టోకెనైజేషన్ దేర్ ఆర్ మెనీ టోకెనైజర్స్ బర్డ్, వర్డ్ టు వేక్ ఇలా. ఓకేనా? సింపుల్‌గా సమ్మరీ కింద చెప్పాలనుకుంటే, ఇమేజ్ క్యాప్షనింగ్ ఈస్ నథింగ్ బట్ ద సీఎన్ఎన్ యాస్ ఎ ఎన్కోడర్ అండ్ ఆర్ఎన్ఎన్ యాస్ ఎ డీకోడర్. ఓకే. ట్రైన్డ్ టు మ్యాప్ ఇమేజ్ ఫీచర్స్ టు ఎ సీక్వెన్స్ ఆఫ్ న్యాచురల్ లాంగ్వేజ్ టోకెన్స్. ప్రతి ఒక్క దాన్ని టోకెన్స్ కింద డివైడ్ చేసుకొని ప్రతి ఫీచర్స్‌ని ఇంప్రూవ్ చేసుకుంటూ మనం మాట్లాడుకోవటమే. సో, ఎంకోడర్ సీఎన్ఎన్ కోసం ఒక క్లాస్ రాసుకుంటాము. డీకోడర్ ఆర్ఎన్ఎన్ కోసం ఒక క్లాస్ రాసుకుంటాము. ప్రతి ఒక్క దాని ఇమేజెస్‌ని అవుట్‌పుట్ షేప్స్‌ని ప్రెడిక్ట్ చేసుకుంటూ రన్ చేసుకోవచ్చు. లైక్ దిస్ వి కెన్ డూ. సో, కమింగ్ టు ద నెక్స్ట్ క్వెషన్. Describe the concept of neural architecture search. Neural architecture search. NAS. ఓకేనా? జనరల్లీ డైరెక్ట్ క్వెషనే. న్యూరల్ ఆర్కిటెక్చర్ సెర్చ్ అంటే అసలు ఎన్ఏఎస్ అంటే ఏంటి అని. సో, ఎన్ఏఎస్ ఈస్ అన్ ఆటోమేటెడ్ ప్రాసెస్ ఫైండింగ్ ఆల్ ద ఆప్టిమల్ న్యూరల్ నెట్వర్క్స్ అని చెప్పొచ్చు. అంటే ఏం లేదు. ఏదొక న్యూరల్ నెట్వర్క్ బెస్ట్ అని కనిపెట్టడానికి ఆటోమేట్‌గా చేసుకోవటానికి. అదొక మోడల్ చెప్పాలనుకుంటే, ఇప్పుడు ఈ న్యూరల్ నెట్వర్క్ బెస్టా? ఇది బెస్టా? ఈ టాస్క్‌కి, ఈ డేటా సెట్‌కి ఏది బెస్ట్ అని మనం వెతుక్కునే బదులు ఆటోమేటిక్‌గా ఈ మోడల్ ఏం చేస్తది? ఓకే. ఈ టాస్క్ ఇదా? ఓకే. నీ డేటా సెట్ ఇదా? ఈ మోడల్ బెస్ట్ అని చెప్తది. అలా. ఇన్‌స్టెడ్ ఆఫ్ క్రాఫ్టింగ్ ద నంబర్ ఆఫ్ లేయర్స్ ఎన్ని లేయర్స్ ఉండాలి? ఎన్ని ఫిల్టర్స్ వాడాలి? అని మనం డిసైడ్ అయ్యే బదులు ఎన్‌ఏఎస్ఏ అది డిసైడ్ చేసుకొని మనకిస్తది. సో, అసలు ఎన్‌ఈఎస్‌లో ఎలా ప్రిపేర్ అయింది? సెర్చ్ పీస్ ఫస్ట్ థింగ్ ఏంటి? డిఫైన్స్ వాట్ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ కెన్ బి ఎక్స్‌ప్లోర్డ్. ఇప్పుడు నువ్వు ఇచ్చిన డేటా మీద ఏమేమి సీఎన్ఎన్ వాడొచ్చా? ఆర్ఎన్ఎన్ వాడొచ్చా? అని చూసుకుంటది. హౌ టు ఎక్స్‌ప్లోర్ ద పేజ్ అని రాండమ్ సెర్చ్, రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ వాడి అది సెర్చ్ చేసుకుంటది. తర్వాత ఎస్టిమేషన్ ఎలా చేసుకుద్ది? అది ఒక్కొక్కటి ప్రెడిక్ట్ చేసుకుంటది. ఓకే. ఇది వాడితే ఎలా ప్రెడిక్షన్స్ వస్తాయి. ఇలా వాడితే ఎలా ప్రెడిక్షన్స్ వస్తాయని చూసుకొని ప్రతి ఒక్క ఆర్కిటెక్చర్‌ని చూసుకొని మీకు అవుట్‌పుట్ ఇస్తది. ఎన్‌ఏఎస్ టెక్నిక్స్ రాండమ్ సెర్చ్, రీఇన్ఫోర్స్‌మెంట్, ఎవల్యూషనరీ, గ్రేడియంట్ బేస్డ్ టైప్‌లో. అండ్ రియల్ వరల్డ్‌లో మామూలుగా ఎన్‌ఈఎస్ నెట్ ఉంది, ఎఫిషియెంట్ నెట్ ఉంది, డాట్స్ అని ఉన్నాయి, ఎఫ్‌బి నెట్ అని ఉంది. సో, ఇవన్నీ కూడా ఎన్‌ఈఎస్ ఎగ్జాంపుల్స్. బెనిఫిట్స్ వచ్చేసరికి రిమూవ్స్ ద హ్యూమన్ బయాస్ ఇన్ ఆర్కిటెక్చర్ డిజైన్. కొన్నిసార్లు 2, 3 డేటా చూసేసరికి ఒక సైడ్ టెండ్ అయిపోద్ది మన మైండ్. అలా జరగకుండా ఆపొచ్చు. హార్డ్‌వేర్ అవేర్ డిజైన్స్. ప్రతి ఒక్క హార్డ్‌వేర్‌ని వాడుకోవచ్చు ఫర్ ఎవ్రీ మొబైల్ ఆర్ ఎడ్జ్ డిటెక్షన్స్‌కి. అండ్ లెర్న్స్ టు సార్ట్ ఔట్ పెర్ఫార్మన్స్ ఫర్ ఆర్ ఎనీ బెంచ్ మార్క్స్ కూడా చూసుకోవచ్చు. సో, అలా. కమింగ్ టు ద నెక్స్ట్ క్వెషన్, ద లాస్ట్ వన్. సో, వాట్ ఈస్ నాలెడ్జ్ డిస్టిలేషన్ అండ్ హౌ కెన్ ఇట్ ఇంప్రూవ్ ఇన్ఫరెన్స్ ఎఫిషియన్సీ? నాలెడ్జ్ డిస్టిలేషన్ అంటే ఏంటసల? అది మన ఇన్ఫరెన్స్ ఎఫిషియన్సీని ఎలా ఇంప్రూవ్ చేస్తది అనేది మన క్వెషన్. సో, నాలెడ్జ్ డిస్టిలేషన్ అంటే ఇట్ ఈస్ ఎ టెక్నిక్. మామూలుగా టెక్నిక్ వేర్ లార్జ్ మోడల్స్ అంటే ఎల్ఎల్ఎమ్స్ లాంటి మోడల్స్ ఎప్పుడైతే తన నాలెడ్జ్‌ని వేరే మోడల్‌కి షిఫ్ట్ చేయాలి ఈజీగా
తొందరగా షిఫ్ట్ చేయాలని అనుకుంటదో, దాన్ని మనం నాలెడ్జ్ డిస్టిలేషన్ అంటాం. దీని మెయిన్ గోల్ ఏంటిది? రిటైనింగ్ మోస్ట్ ఆఫ్ ది పెర్ఫార్మన్స్. ఇప్పుడు టీచర్ మోడల్ ఎంతైతే పెర్ఫార్మన్స్ ఇస్తుందో, స్టూడెంట్ మోడల్ కూడా అదే పెర్ఫార్మన్స్ ఇవ్వాలి. అండ్ ఇన్ఫరెన్స్ కూడా స్పీడ్‌గా జరగాలి. అండ్ రిసోర్స్ యూసేజ్ కూడా తక్కువగా ఉండాలి. దట్ ఈస్ థింగ్. ఇది ఎలా వర్క్ అవుతుంది? స్టాండర్డ్ ట్రైనింగ్. మోడల్ లెర్న్స్ ఫ్రమ్ ద హార్డ్ లేబుల్స్. 0, 1 క్లాసిఫికేషన్ హార్డ్ లేబుల్స్ దగ్గర నేర్చుకుంటది. అండ్ స్టూడెంట్ లెర్న్స్ ఫ్రమ్ ద హార్డ్ లెవెల్. గ్రౌండ్ ట్రూత్ దగ్గర నుంచి నేర్చుకొని, సాఫ్ట్ లెవెల్స్ ఫ్రమ్ టీచర్, హార్డ్ లెవెల్స్ ఫ్రమ్ గ్రౌండ్ ట్రూత్. అలా 2 రకాలుగా నేర్చుకుంటది. సో, అది జస్ట్ ఫార్ములా ఇది నాలెడ్జ్ డిస్టిలేషన్‌కి. జస్ట్ ఎ మినిట్. ఓకేనా? టీచర్ మోడల్, యూజింగ్ ద డిస్టిల్, గెట్టింగ్ ద నాలెడ్జ్ అండ్ ట్రాన్స్‌ఫరింగ్ టు ద స్టూడెంట్ మోడల్. దీన్నే మనం నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్ అంటాము. ఓకేనా? అర్థమైందా? సో, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? ఫాస్టర్ ఇన్ఫరెన్స్ చెప్పాను. ఎడ్జ్ డెవలప్‌మెంట్. ప్రతి ఒక్క ఎడ్జ్‌ని ఈజీగా డిటెక్ట్ చేసి వాడుకోవచ్చు. నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్. స్టూడెంట్ టు ద టీచర్ టు ద స్టూడెంట్. ఏదైతే పర్టిక్యులర్ ఇప్పుడు మన దగ్గర 10 డేటాస్ మీద ట్రైన్ అయ్యింది. దాంట్లో ఓన్లీ 2 డేటా కావాలంటే, ఆ 2 డేటాని మనం స్టూడెంట్ ట్రాన్స్‌ఫర్ చేసి పర్టిక్యులర్‌గా ట్రైన్ చేసుకోవచ్చు మళ్ళీ. సో, వీటిని యూజ్ కేసెస్ ఏంటి? మొబైల్ ఎన్ఎల్పీ, డిజిటల్ బర్డ్, టైనీ బర్డ్ వీటి దగ్గర ఎక్కువ వాడతాము. కంప్యూటర్ విజన్ అప్లికేషన్స్‌లో వాడుకోవచ్చు. కంప్రెసింగ్ ద రెస్ట్ నెట్ టు మొబైల్ నెట్ అండ్ సింపుల్ డెస్టినేషన్స్. అండ్ నాలెడ్జ్ డిస్టిలేషన్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే కన్వర్టింగ్ ద డేటా ఫ్రమ్ బిగ్ బ్రెయిన్ టు ద స్మాల్ బ్రెయిన్. బట్ స్టిల్ స్మార్ట్. అంటే పెద్ద డేటా నుంచి చిన్న డేటా తెచ్చినా కూడా అంతే బాగా పనిచేయటం దాన్ని మనం నాలెడ్జ్ డిస్టిలేషన్ అంటాం. ఇట్ అలౌస్ ద స్మాలర్ మోడల్స్ టు మిమిక్ ద లార్జ్ లాంగ్వేజ్. మిమిక్ అంటే తెలుసు కదా! దానిలాగా ప్రవర్తించటం. సో, చిన్న మోడల్స్ కూడా పెద్ద మోడల్స్ అంత బాగా ప్రవర్తించేటట్టుగా చేయటము. ఎనేబులింగ్ ద ఎఫిషియంట్ ఇన్ఫరెన్స్ వైల్ మెయింటైనింగ్ ద స్ట్రాంగ్ పెర్ఫార్మన్స్. ఓకేనా? దట్ ఈస్ ఫర్ టుడే. సో, రేపేం చేద్దాము అంటే ఇంకొన్ని ఎన్ఎల్‌పి కాన్సెప్ట్స్, జీఎన్ఎన్ కాన్సెప్ట్స్ చూసుకొని ఫైనల్‌గా ఇంకా లాస్ట్ 10 మిగులుతాయి కాబట్టి తర్వాత రోజుకి అవన్నీ కూడా బేసిక్ జనరల్ క్వెషన్స్‌కెళ్ళిపోదాం. సో, నెక్స్ట్ వచ్చే 10 క్వెషన్స్ కూడా కాన్సెప్ట్ డెప్త్ ఎలా ఉంటాయి ఈ క్వెషన్స్ అనేది చూద్దాం. ఓకేనా? దట్స్ ఆల్ ఫర్ ద డే.